Okay. Good morning. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ కాంపోజిషన్ లెవీ. Composition levy or the composition registration or the composition scheme or the composition scheme. Actually ఈ స్కీమ్ గురించి మనం రిజిస్ట్రేషన్ చాప్టర్లో చదువుకోవాలి. కాకపోతే ఏంటంటే దీని చాప్టర్లు ఇచ్చారు కాబట్టి we have to discuss it now. The registration, actually we need to understand this topic in the registration chapter. ఎందుకంటే ఇది మనకి టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ లో జిఎస్టీలో మనకి టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. సో అందులో ఏమవుతుందంటే ఒకటి రెగ్యులర్ డీలర్ కింద రిజిస్టర్ అవ్వచ్చు, నెక్స్ట్ కాంపోజిట్ డీలర్ కింద రిజిస్టర్ అవ్వచ్చు, నెక్స్ట్ క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్, non-resident taxable person, and again OIDR service provider, online information database access and retrieval service provider, as an e-commerce operator, or as a person liable to deduct TDS, or as a person liable to deduct TDS, or a person liable to deduct TCS. So okay, so we have a lot of registrations, types of registration. Say for suppose if I was a e-commerce operator, నేను ఒక e-commerce ఆపరేటర్ అయితే నేను ఈ టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి e-commerce ఆపరేటర్ కింద. అలాగే జిఎస్టీలో కూడా టీడీఎస్ కట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. ఒకవేళ ఇఫ్ ఐఎమ్ ఏ పర్సన్ లైబుల్ టు డిడక్ట్ ద టీడీఎస్, ఐ హ్యావ్ టు అబ్టైన్ ద రిజిస్ట్రేషన్ అండ్ యాజ్ పర్ దిస్ కేటగిరీ. అలాగే ఇన్ కేస్ ఆఫ్ టీసీఎస్ పర్సన్స్, అలాగే మనకి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు, ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ యాక్సెస్ అండ్ రిట్రీవల్ సర్వీస్ ప్రొవైడర్స్, వాళ్ళు ఈ టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. నెక్స్ట్ నాన్ రెసిడెంట్స్ ఎవరైనా వచ్చారనుకో ఇండియాలోకి ఫర్ ది పర్పస్ ఆఫ్ బిజినెస్, వాళ్ళు ఈ టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్స్ అండ్ కాంపోజిట్ డీలర్ అండ్ రెగ్యులర్ డీలర్. సో రెగ్యులర్ గా మనం అవుట్ సైడ్ మార్కెట్ లో చూసేవి ఈ టూ టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. వన్ మోర్ థింగ్, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ఆల్సో ఉంటారు ఇక్కడ. ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో మనం బేసిక్ గా ఆన్లైన్ మార్కెట్ లో ఎక్కువగా మనం చూసేవి రెగ్యులర్ డీలర్ అండ్ కాంపోజిట్ డీలర్. దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అండర్ జిఎస్టీ. ఈ టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు. సో మనం ఆల్రెడీ మార్కెట్ లో ఎక్కువగా చూసేవి రెగ్యులర్ డీలర్ అండ్ కాంపోజిట్ డీలర్. సో ఆఫ్ దట్ నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది కాంపోజిట్ రిజిస్ట్రేషన్ స్కీమ్. Composite scheme of registration. సార్, అవునన్నా చెప్పు. ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ కింద అంటే ఏ కేసులో తీసుకోవాలి సార్ రిజిస్ట్రేషన్? చెప్తా. ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ కింద తీసుకోవాలనుకుంటే సే ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు ఒక హెడ్ ఆఫీస్ ఉంది, ఇట్ వాజ్ ఇన్ గుంటూరు. సే I have a branch office in Kakinada. I have a branch office in Rajahmundry. Okay. I have a branch office in Visakhapatnam, VSKP. సో ఇలా నాకు బ్రాంచెస్ ఉన్నాయి. జనరల్గా నేను ఏం చేస్తానంటే నాకు కావాల్సిన ఇన్పుట్స్, అలాగే ఇన్పుట్ సర్వీసెస్ లేదా క్యాపిటల్ గూడ్స్,
ఇవన్నీ కూడా నేను హెడ్ ఆఫీస్ లో పర్చేజ్ చేస్తాను. సో హెడ్ ఆఫీస్ లో పర్చేజ్ చేసినప్పుడు నా ఐటీసీ మొత్తం హెడ్ ఆఫీస్ నేమ్ మీద వస్తుంది. నా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మొత్తం హెడ్ ఆఫీస్ నేమ్ మీద వస్తుంది. తర్వాత నేను ఏం చేస్తానంటే ఈ ఇన్పుట్స్ ని, ఇన్పుట్ సర్వీసెస్ ని, క్యాపిటల్ గూడ్స్ ని నేను కాకినాడకి కొన్ని ట్రాన్స్ఫర్ చేస్తాను, రాజమండ్రికి కొన్ని ట్రాన్స్ఫర్ చేస్తాను, విశాఖపట్నంకి కొన్ని ట్రాన్స్ఫర్ చేస్తాను. బికాస్ దే ఆర్ మై బ్రాంచ్ ఆఫీసెస్. అక్కడ కూడా నేను బిజినెస్ రన్ చేయాలి కాబట్టి అక్కడికి ఇన్పుట్స్ కావాలి, ఇన్పుట్ సర్వీసెస్ కావాలి, క్యాపిటల్ గూడ్స్ కావాలి. వీటన్నిటిని కూడా నేను బ్రాంచెస్ కి ప్రొపోర్షనేట్ మెథడ్ లో నేను పంపిస్తాను, డిపెండింగ్ అపాన్ అక్కడ యూజ్ ని బట్టి. సో అప్పుడు ఏమవుతుందంటే ఇన్పుట్ మొత్తం హెడ్ ఆఫీస్ పేరు మీద ఉంటుంది, కానీ అవుట్పుట్ సర్వీస్ ఎవరు చేస్తారు? బ్రాంచెస్ అవుట్పుట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి. సో అటువంటిప్పుడు అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ అనేది ఎవరు క్యారేజ్ అవుతుంది? బ్రాంచెస్ క్యారేజ్ అవుతుంది అవుట్పుట్ ట్యాక్స్. అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ అనేది బ్రాంచెస్ క్యారేజ్ అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇన్పుట్ లేదనుకో, అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు అవుట్పుట్ మొత్తం క్యాష్ లో పే చేయాలి, అంతే కదా. మనం ట్యాక్స్ పే చేసేటప్పుడు ఏం చేస్తాం? అవుట్పుట్ ట్యాక్స్ లో నుంచి ఇన్పుట్ ట్యాక్స్ ని సెట్ ఆఫ్ చేసుకుని రిమైనింగ్ ట్యాక్స్ పే చేస్తాం. సో అటువంటి అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వీళ్ళకి అవుట్పుట్ మాత్రమే ఉంటుంది, ఇన్పుట్ ఉండదు. ఇన్పుట్ అంతా ఎవరి నేమ్ మీద ఉంది? హెడ్ ఆఫీస్ నేమ్ మీద ఉంది. సో ఆ సిచ్యువేషన్స్ లో ఏమవుతుందంటే ఈ హెడ్ ఆఫీసు ఇన్పుట్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. హెడ్ ఆఫీస్ ఇన్పుట్ ని ఏం చేస్తుంది? డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఎప్పుడైతే వీళ్ళకి పంపించిన ప్రపోర్షనేట్ బేసిస్ వీళ్ళకి ఏదైతే గూడ్స్ పంపించారో ఆ గూడ్స్ కి సంబంధించిన ఇన్పుట్ ని కూడా బ్రాంచెస్ కి అలొకేట్ చేయగలదు త్రూ ఏ పర్టికులర్ ఇన్వాయిస్. ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ఇన్వాయిస్ ఉంటుంది. ఆ ఇన్వాయిస్ వీళ్ళకి ఇవ్వడం వల్ల ఇన్పుట్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో అప్పుడు అలా జరిగినప్పుడు ఏమవుతుంది? వీళ్ళకి అవుట్పుట్ ఉంటుంది, అలాగే వీళ్ళకి ఎంతైతే ఇన్పుట్స్ వచ్చాయో ఆ ప్రపోర్షనేట్ ఇన్పుట్ ఉంటుంది. సో అవుట్పుట్ లో నుంచి ఇన్పుట్ సెట్ ఆఫ్ చేసుకుని దే విల్ పే ది రిమైనింగ్ ట్యాక్స్. ఓకే, ఈ సిచ్యువేషన్స్ లో ఈ ఇన్పుట్ ఏదైతే పర్చేసెస్ మీద వచ్చిన ఇన్పుట్ ఉందో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. సో డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఈ హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ కింద రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూషన్ కింద రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఆర్ యూ క్లియర్ నా? Yes, sir. ECD full form, sir? What? Sixth one full form ఏంటి సార్ అది? It is ECE కాదు నాన్న, ఈ-కామర్స్ ఆపరేటర్. ఓకే సార్. ECO, ఈ-కామర్స్ ఆపరేటర్. ఓకే, నా రైటింగ్ కొద్దిగా బాగోదు, ఏమనుకోదు. ఈ-కామర్స్ ఆపరేటర్, ఈ-కామర్స్ ఆపరేటర్. So it was e-commerce operator. And now we are moving to the composition scheme registration types. So composition scheme gurinchi complete details తెలుసుకున్నాం. ఎవరు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, వాట్ ఈస్ ద టర్న్ ఓవర్ క్రైటీరియా, వాట్ ఈస్ ద టర్న్ ఓవర్ క్రైటీరియా, కాంపోజిషన్స్ తీసుకోవడానికి who are the eligible persons, who are the eligible persons to take the composition registration, when we have to take the registration, when to take the registration, what are the conditions, what are the conditions and restrictions and other restrictions. What is the procedure
Procedure to take the registration. Procedure to take the registration. Okay. So ఇవన్నీ కూడా ఇప్పుడు మనం and some important definitions also we have to discuss. Important definitions. Important definitions we have to discuss. This is the whole scope of the composite registration scheme. So at first we will read out composition scheme is entirely discussed in section 10. Composition scheme and the composition levy is discussed in section 10 of the CGST Act. So okay, I will read out what is given here, but I will try to explain. Okay, so one thing, it is very clear, it was an optional registration scheme. It was an optional registration scheme. Generally composition scheme endu తీసుకుంటారంటే they are given a chance to pay the concessional tax rate. వాళ్ళకి ఏమవుతుందంటే జిఎస్టీ ట్యాక్స్ పే చేసేటప్పుడు కన్సెషనల్ రేట్ మీద పే చేసే ఒక ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో అందుకని ఎవరైతే స్మాల్ బిజినెస్ డీలర్స్ ఎవరైతే ఉంటారో బిలో 1.5 crores కానీ బిలో 75 lakhs ఇన్ కేస్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక బెనిఫిట్ ఇవ్వడానికి ఈ కాంపోజిషన్ టైప్ ఆఫ్ లెవీ అనేది తీసుకొచ్చారు. సో ఓకేనా, అంటే మన అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది 1.5 crores ఆర్ 75 lakhs ఇన్ సమ్ స్టేట్స్. సో ఆ లిమిట్ లోపు ఉంటే మనం కాంపోజిషన్ స్కీమ్ కి ఎలిజిబుల్ అవుతాం. సో మనల్ని స్మాల్ బిజినెస్ డీలర్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో అలాగే ఎటువంటి బిజినెసెస్ కి వస్తుంది అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఓకేనా, సో అంటే ఇప్పుడు ఇట్ డజంట్ మీన్ దట్ ఇప్పుడు నా టర్న్ ఓవర్ ఒక 1.5 crore లోపే ఉంది లేదా 75 lakhs లోపే ఉంది. సో ఇప్పుడు నేను కంపల్సరీగా రిజిస్ట్రేషన్ కాంపోజిషన్ స్కీమ్ లో తీసుకోవాలా? లేదు. It is our option to take the composition scheme, or we can go to the regular dealer registration. It is up to my interest. It is up to my interest. Okay. Sir, asal regular dealer కిందకి వెళ్ళాలి, కాంపోజిషన్ డీలర్ కింద ఎందుకు రిజిస్టర్ అయితే అసలు ఏది బెనిఫిట్ ఉంటుంది? We will discuss it in the subsequent time. Okay. So కాన్సెప్ట్ వెళ్ళే కొద్దీ మీకు క్లారిఫికేషన్ వస్తుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులర్ డీలర్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపోజిట్ డీలర్? ఓకేనా, రిటర్న్స్ ఫైలింగ్ లో ఎటువంటి డిఫరెన్స్ ఉంటుంది అండ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ లో ఎటువంటి రిఫరెన్స్ ఉంటుంది, టర్న్ ఓవర్ క్రైటీరియా అండ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్ లో కాంపోజిషన్ డీలర్ తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఇవన్నీ ఒకసారి చూద్దాం. ఓకేనా, సో వన్ థింగ్, ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఇట్ ఈస్ అన్ ఆప్షనల్ స్కీమ్. It is an optional scheme. Another thing is eligibility of the turnover. If the aggregate turnover is up to 1.5 crores or 75 lakhs in the preceding financial year, Okay, I am reading out section 10 of 1. A registered person whose aggregate turnover in the preceding financial year did not exceed 1.5 crores will be eligible to opt for the payment of tax under the composition scheme. But అక్కడ మనకి 1.5 crores or 75 lakhs అని చెప్పేసి ఇచ్చాడు. బట్ 1.5 crore ఏ స్టేట్ కి, 75 lakhs ఏ స్టేట్ కి అని చూద్దాం. However, the aggregate turnover in the preceding financial year shall be, underline the word shall be, 75 lakhs in the case of an eligible registered person. Why they are given eligible registered person? అలా రిజిస్టర్డ్ పర్సన్ అంటే సరిపోతుందిగా, ఎలిజిబుల్ రిజిస్టర్డ్ పర్సన్ అని ఎందుకు అన్నారు అంటే there are some other conditions also, not only the criteria, some other conditions are there. అందుకని ఇక్కడ వర్డింగ్ యూజ్ చేసేటప్పుడు ఎలిజిబుల్ రిజిస్టర్డ్ పర్సన్ అని యూజ్ చేశారు. ఓకే, సో ఆ ఎలిజిబిలిటీ అనేది ఎలా వస్తుంది అనేది వీ హ్యావ్ సమ్ అదర్ కండిషన్స్ విల్ రీడ్ అవుట్ దట్. ఓకే, సో ఎలిజిబుల్ రిజిస్టర్డ్ పర్సన్ అండర్ సెక్షన్ 25 ఆఫ్ ది సెడ్ యాక్ట్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్. ఈ 75 lakhs అనేది ఈ స్టేట్స్ కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. వన్ థింగ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర అండ్ ఉత్తరాఖండ్. మనం కౌంట్ చేస్తే ఎన్ని స్టేట్స్ వచ్చాయి? 3 and 3 6 and 2 8 స్టేట్స్ వచ్చాయి. సో ఈ 8 స్టేట్స్ కి కూడా the eligibility turnover to opt for the composition scheme was
up to 75 lakhs. Up to 75 lakhs. That means equal to or less than 75 lakhs. Equal to or less than 75 lakhs. Let me put it on the paper. So how it looks like. Okay, now. Turnover criteria. It is given that aggregate turnover. Aggregate turnover was up to that means less than or equal to 1.5 crores and less than or equal to 75 lakhs. In which year? It is not in the current year. It is in the preceding financial year. Preceding financial year. Once. So it has aggregate turnover up to less than or equal to 1.5 crores and less than or equal to 75 lakhs in the preceding financial year. In the preceding financial year are eligible to opt for the composite scheme. And one more thing, less than or equal to 1.5 crores in some states and less than or equal to 75 lakhs in some states. So let me put it on the paper. What are they? Manipur, Mizoram, Nagaland, Tripura, MMTN, Manipur, Mizoram, Nagaland, and Tripura. Other than that, Arunachal Pradesh, Uttarakhand, and Sikkim. Okay. Meghalaya. Here are the 8 states. We have the code now. MMNT. Manipur, Mizoram, Nagaland, and Tripura. And other than that, Arunachal Pradesh, Uttarakhand, and Sikkim, and Meghalaya. These are the 8 states. Where aggregate turnover should be less than or equal to 75 lakhs in the preceding financial year. Okay. So in order to eligible for the composition scheme. Sir, Yeah. ఫస్ట్ ఇయర్ బిజినెస్ అయితే వాళ్ళు ఏ స్కీమ్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు సార్? ఫస్ట్ ఇయర్ అయితే అప్పుడు నీ ప్రీవియస్ ఇయర్ ఎంత అవుతుంది? ఈ ఇయర్ మనం తీసుకుంటాం. లాస్ట్ ఇయర్ లో మనకి టర్న్ ఓవర్ ఏమవుతుంది? 0 అవుతుంది, అంతే కదా? సో ఈ 8 స్టేట్స్ కి 75 lakhs ఉంటుంది. అదర్ దెన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే స్పెషల్ కేటగిరీ స్టేట్స్ లో టోటల్ 11 ఉంటాయి మనకి. సో ఆ టోటల్ 11 లో 8 స్టేట్స్ కి ఆల్రెడీ ఇక్కడ మనకి 75 lakhs లిమిట్ ఇచ్చాడు. సో దేర్ ఆర్ రిమైనింగ్ 3 స్టేట్స్. స్పెషల్ కేటగిరీ స్టేట్స్ లో ఇంకా 3 స్టేట్స్ మనకి బ్యాలెన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్, అస్సాం, and then Himachal Pradesh, JAH. So ఈ 3 states ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటిలో ఈవెన్ దో దే ఆర్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్, వాళ్ళకి కాంపోజిషన్ రిజిస్ట్రేషన్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఎక్కడ వరకు ఇచ్చాడంటే అప్ టు 1.5 crores వరకు ఇచ్చాడు. ఓకేనా?
and along with all other states. Along with this, all other states. Sir, chart option enable better. Hello. So దీంతో పాటు all other states కూడా 1.5 crores ఇచ్చాడు. all other states లో ఏమేమి వస్తాయి సార్? సో ఆల్మోస్ట్ ఇప్పుడు మన అన్ని స్టేట్స్ కూడా 1.5 crores లోగా వస్తాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటక, తమిళనాడు. ఓకేనా? సో వాట్ నాట్ అన్ని అదర్ స్టేట్స్ కి కూడా ఎలిజిబిలిటీ టర్న్ ఓవర్ 1.5 crores. సో బై దిస్ మీ అందరికి క్లియర్ గా అర్థమే ఉంటుంది ఏ స్టేట్స్ కి 1.5 crores అప్లికేబిలిటీ, ఏ స్టేట్స్ కి 75 lakhs అనేది అప్లికేబిలిటీ. ఈ క్లారిటీ, ఈ స్టేట్స్ క్లారిటీ అనేది వచ్చేస్తే we will go with the aggregate turnover definition. అండ్ మీ మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ టర్న్ ఓవర్ అంతా కూడా ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఉండాల్సింది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ నా టర్న్ ఓవర్ వచ్చేసరికి, లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ లెట్ us say 2018. ఒకవేళ 2018 లో నా టర్న్ ఓవర్, 2018 ఫైనాన్షియల్ ఇయర్ లో నా టర్న్ ఓవర్ వచ్చేసరికి సే 1.3 crores, 1.53 crores ఆంధ్రప్రదేశ్ అనుకుంది. 1.3 crores ఆంధ్రప్రదేశ్ అనుకుంది. సో 2019 ఫైనాన్షియల్ ఇయర్ లో నాకు ఎలిజిబిలిటీ ఉందా? నాకు ఎలిజిబిలిటీ ఉందా? ఎస్, బికాజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి అగ్రిగేట్ టర్న్ ఓవర్ 1.5 crores వరకు లిమిట్ ఉంది. సో నా ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఓన్లీ 1.3 crores ఉంది కాబట్టి 2019 ఫైనాన్షియల్ ఇయర్ కి yes, I am eligible to take the composition scheme. Okay, another example, 2018 same financial year. Okay na, 1.6 crores undi turnover, 1.6 crores undi, same state Andhra Pradesh. Okay na, so 2019 lo financial year lo నేనేమనుకుంటున్నా అంటే నా బిజినెస్ మొత్తం దెబ్బతింది. ఓకేనా? సో నా డీలర్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఐ ఎక్స్పెక్ట్, యూ షుడ్ క్లియర్లీ అండర్స్టాండ్ దిస్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్. ఐ ఎక్స్పెక్ట్ దట్ టర్న్ ఓవర్ వుడ్ బి అరౌండ్ 1 crore. టర్న్ ఓవర్ 1 crore ఉంటుంది అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు am I eligible? Am I eligible? No. Eligibility వస్తుందా? నో, రాదు. ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ టర్న్ ఓవర్ బేస్ మీద ఎప్పుడు కూడా రిజిస్ట్రేషన్ కాంపోజిషన్ స్కీమ్ అనేది ఇవ్వడు. ప్యూర్ గా నా ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో నా టర్న్ ఓవర్ 1.5 crores లోపు ఉంటేనే కానీ, 1.5 crore or 1.5 crore బిలో ఉంటేనే కానీ నాకు కరెంట్ ఇయర్ కాంపోజిషన్ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ ఇవ్వదు. సార్ నా ఎక్స్పెక్టెడ్ టర్న్ ఓవర్ లాస్ట్ ఇయర్ అంత టర్న్ ఓవర్ ఉంది కానీ ఈ ఇయర్ టర్న్ ఓవర్ తక్కువ ఉండబోతుంది, సో నేను ఇయర్ కాంపోజిషన్ స్కీమ్ లోకి కన్వర్ట్ అవుతాను, అలా అవ్వచ్చా? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎక్స్పెక్టెడ్ టర్న్ ఓవర్ మీద కాంపోజిషన్ స్కీమ్ కి షిఫ్ట్ అవడం అనేది కుదరదు. ఓకేనా? కాంపోజిషన్ స్కీమ్ లో రిజిస్ట్రేషన్ తీసుకోవడం కుదరదు. ప్యూర్ గా నా ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది 1.5 crores or 75 lakhs as the case may be, up to అక్కడ వరకు ఉండాలి తప్ప అంతకుమించి ఉండడం కుదరదు. ఓకేనా? సో బై దిస్ 2 points are very clear. Preceding financial year turnover and what are the states, ఆ states ki criteria ఏది applicable అవుతుంది ఏంటనేది. The next thing we need to discuss about is the aggregate turnover definition. Aggregate turnover definition. So if 1.5 crores aggregate turnover definition, aggregate turnover definition. సో ఇప్పుడు మనం 1.5 crores or 75 lakhs అని మనం చెప్పుకుంటున్నాం. హౌ టు అరైవ్ ఇట్? ఈ 1.5 crores లోని 75 lakhs లోని ఏ సేల్ ఇంక్లూడ్ చేయాలి, ఏ సేల్ ఎక్స్క్లూడ్ చేయాలి? సో సర్వీసెస్ ని ఇంక్లూడ్ చేయొచ్చా, లేదంటే ఎగ్జామ్టెడ్ సప్లైస్ చేసాను ఇంక్లూడ్ చేయాలా, ఇంటర్స్టేట్ సప్లైస్ చేసాను ఇంక్లూడ్ చేయాలా? సో ఈ అసలు మనకి ఒక డౌట్ ఉంది, ఈ 1.5 crores లో ఏది ఇంక్లూడ్ అవుతాయి, ఏది ఎక్స్క్లూడ్ అవుతాయి అనేది మనకు క్లారిటీ లేదు. ఓకేనా?
సో కొంతమందికి ట్యాక్స్ ఇంక్లూడ్ చేసుకుంటే 1.5 crores వస్తుంది, ట్యాక్స్ ఎక్స్క్లూడ్ చేస్తే 1.5 crore కన్నా తక్కువే వస్తుంది, 75 lakhs కన్నా తక్కువే వస్తుంది. సో అటువంటప్పుడు ఈ క్లారిఫికేషన్ అనేది మెయింటైన్ చేయాలి. అందుకనే మనకి అగ్రిగేట్ టర్న్ ఓవర్ కి ఒక డెఫినేషన్ అనేది ఇచ్చారు మనకి. యాక్చువల్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ కి ఒక డెఫినేషన్ ఇచ్చారు. సో వి విల్ సీ వాట్ ద డెఫినేషన్. ఆ డెఫినేషన్ లో ఇంక్లూజన్స్ ఏముంటాయి, ఎక్స్క్లూజన్స్ ఏముంటాయి అనేది మనకి తెలియాలి. సో aggregate I am reading out the definition once. Aggregate turnover means the aggregate value of all taxable supplies excluding the value of inward supplies on which the tax is payable by the person on reverse charge basis and exempted supplies. And next, exports of goods or services are both, and interstate supplies. Okay, of a person having the same permanent account number to be computed on all India basis, but excludes central tax, state tax, or the union territory tax, integrated tax, and cess. Integrated tax and cess as per 2 of 6 class aggregate turnover definition ఇచ్చాడు. సో we will see, అంటే ఇక్కడ ఒక ఎక్స్క్లూజన్ ఇచ్చాడు, ఇక్కడ ఒక మళ్ళీ ఒక 4 ఎక్స్క్లూజన్స్ ఇచ్చాడు. అండ్ బిట్వీన్ లో వాళ్ళు ఏమన్నారంటే ఆఫ్ పర్సన్స్ హ్యావింగ్ సేమ్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అన్నాడు, టు బి కంప్యూటెడ్ ఆన్ ఆల్ ఇండియా బేసిస్ అన్నాడు. సో అసలు డెఫినేషన్ ఒకసారి ఇంటర్ప్రిట్ చేద్దాం. ఓకే, సో అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇంక్లూడ్స్ అండ్ ఎక్స్క్లూడ్స్. Aggregate turnover includes and excludes. Okay, includes and excludes. Includes all taxable supplies. Okay, and then exempt supplies. Exports of goods or services or both. Okay, and then interstate supplies. Okay, but excludes what? Tax payable under reverse charge mechanism, value of inward supplies, on which tax is payable by a person on reverse charge mechanism basis. Okay, and other exclusion. This is the first exclusion. This is the second exclusion we are discussing. Central tax, CGST and SGST, UTGST and IGST and cess. So these are the only 2 exclusions. And these are the inclusions. So all taxable supplies. That already మనకి తెలుసు, all taxable supplies and exempted supplies. Make a star on it. We know the exports. Exports అంటే ఏంటి? ఇండియా నుంచి అవుట్ సైడ్ ఇండియాకి గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ పంపించడం, సేల్ చేయడాన్ని ఎక్స్పోర్ట్ అంటారు. అండ్ దెన్ ఇంటర్స్టేట్ సప్లైస్, supply between the state to state will be called as an interstate supplies. And then exempted supplies. So exempted supplies ki we have one more definition. Already my class lo cheppunnanu. So exempted supplies ki nil rated supplies. Exempted supplies includes nil rated supplies, and then only exempted by notification. Only exempted by notification. And then taxable supply. Non-taxable supply.
non-taxable supply. This is the definition for the exempted supplies definition. So ఇక్కడ మనకి క్లారిటీగా ఇవ్వలేదు. సో exempted supplies లో మళ్ళీ మనకి enumerated వస్తుంది. Those goods and services only exempted by the notification from the government, and also includes a non-taxable supply. Say for suppose petrol, diesel, everything they are kept under non-taxable supply. Okay. సో ఇది కూడా exempted supply లోకి వస్తుంది. సో అగ్రిగేట్ టర్న్ ఓవర్ కట్టేటప్పుడు మాక్సిమం అన్ని కూడా ఇంక్లూడ్ చేసేసాడు. బై దిస్ డెఫినేషన్ వీఆర్ వెరీ క్లియర్ దట్ నిల్ రేట్ ఇంక్లూడ్ చేశాడు. వాట్ అబౌట్ 0%, సార్? 0% కమ్స్ ఇన్ taxable supplies. 0% కమ్స్ ఇన్ taxable supplies. ఆల్ taxable supplies ని ఇక్కడ ఇంక్లూడ్ చేశాడు. exempted supplies ని ఇంక్లూడ్ చేశాడు. ఎక్స్పోర్ట్స్ ని ఇంక్లూడ్ చేశాడు. ఇంటర్స్టేట్ సప్లైస్ ని ఇంక్లూడ్ చేశాడు. సో వాట్ నాట్ అన్ని సప్లైస్ ని ఇంక్లూడ్ చేశాడు, బట్ ఓన్లీ 2 are under exclusions. సో అట్లా ఏమంటున్నాడంటే సిజిఎస్టి, ఎస్జిఎస్టి, యూటీజిఎస్టి, ఐజిఎస్టి అండ్ సెస్. సో మనం ఎప్పుడైతే సేల్ చేస్తామో, సేల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇన్వాయిసెస్ లో ట్యాక్స్, వాట్ ఎవర్ ద ట్యాక్స్ మనం కలెక్ట్ చేసాం అనేది అక్కడ ఇన్వాయిసెస్ లో చూపిస్తాం. సే ఫర్ సపోజ్ ఇఫ్ ఐ మేక్ అన్ ఇంటర్స్టేట్ సేల్, ఐ విల్ షో ది ఐజిఎస్టి ఆన్ మై ఇన్వాయిస్. సో ఇప్పుడు సేల్ చేసినప్పుడు సేల్ అని రాస్తాను నేను. సో సేల్ చేసినప్పుడు ఈ ట్యాక్స్ ని ఇంక్లూడ్ చేయాలా? మామూలుగా అయితే ఇన్వాయిసెస్ లో ట్యాక్స్ కూడా చూపిస్తాం, బట్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ కట్టేటప్పుడు ఆ ట్యాక్స్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్క్లూడ్ చేయండి. ఈ 1.5 crore or 75 lakhs మనం కట్టేటప్పుడు ఈ సిజిఎస్టీ ఆర్ ఎస్జిఎస్టీ ఆర్ యూటీజిఎస్టీ వాట్ అబౌట్ మన సేల్ ని బట్టి మనకి ఏదైతే ట్యాక్స్ వస్తుందో వీ హ్యావ్ టు అవాయిడ్ దట్, వీ హ్యావ్ టు ఎక్స్క్లూడ్ దట్. అండ్ అదర్ టర్న్ ఓవర్, దిస్ ఇస్ ఇంపార్టెంట్, దిస్ ఇస్ అవర్ పర్చేస్. Value of inward supplies on which the tax is payable by a person on reverse charge basis. Reverse charge గురించి ఆల్రెడీ మనకి సెక్షన్ 9 subsection 3 and 9 subsection 4 లో ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. 9 subsection 3 and 9 subsection 4 of the IGST. ఆల్రెడీ మనం ఈ సెక్షన్స్ లో రివర్స్ చార్జ్ అంటే ఏంటనేది ఆల్రెడీ వీ హావ్ డిస్కస్. సో రివర్స్ ఛార్జ్ అంటే ఏంటి? రివర్స్ ఛార్జ్ మెకానిజం లో ఏమవుతుంది, సప్లయర్ ఉంటాడు అండ్ దెన్ రిసిపియంట్ ఉంటాడు. జనరల్ కోర్స్ లో ఏమవుతుందంటే ఫార్వర్డ్ ఛార్జ్ లో రిసిపియంట్ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి సప్లయర్ హ్యాస్ టు పే టు ది గవర్నమెంట్. Supplier has to pay to the government in the forward charge. But in case of reverse charge ఏమవుతుంది, recipient ఏం చేస్తాడంటే has to pay to the government. Pay tax to the government. ఓకేనా? సో రివర్స్ చార్జ్ లో నేను ఏదైనా పర్చేజ్ చేశానంటే అవి ఏమవుతాయి, నాకు క్లియర్ గా పర్చేజెస్ అవుతాయి. సో పర్చేజెస్ విల్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ మై టర్న్ ఓవర్, రైట్? ఇది ఆల్రెడీ మనకు తెలిసిన పాయింటే. పర్చేజెస్ అనేవి ఓన్లీ బికాస్ నేను రివర్స్ చార్జ్ బేస్ మీద ట్యాక్స్ పే చేసినంత మాత్రాన విల్ దే బికమ్ మై అవుట్పుట్ సప్లైస్? నో. నేను రివర్స్ చార్జ్ బేస్ మీద పే చేసానంటే అవి నా టర్న్ ఓవర్ లోకి వస్తాయని కాదు. ఓకేనా? రివర్స్ చార్జ్ ఆర్ ఆల్వేస్ మై పర్చేజెస్. రివర్స్ చార్జ్ ఆర్ ఆల్వేస్ మై పర్చేజెస్. సో ఐ హ్యావ్ టు ట్రీట్ దెమ్ యాజ్ పర్చేజెస్ ఓన్లీ, ఇన్వర్డ్ సప్లైస్ ఓన్లీ, అండ్ దీస్ షుడ్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ది అగ్రిగేట్ టర్న్ ఓవర్ డెఫినేషన్. అగ్రిగేట్ టర్న్ ఓవర్ డెఫినేషన్ లో వీటిని ఇంక్లూడ్ చేయకూడదు. సో అందుకనే దే స్పెసిఫికల్లీ ఎక్స్క్లూడెడ్ దట్ value of inward supplies, value of inward supplies on which the tax is payable by a person on reverse charge mechanism should be excluded while computing the aggregate turnover. So ila exclusions చేసుకుంటూ వీటిని ఇంక్లూడ్ చేసి వీటిని ఎక్స్క్లూడ్ చేస్తే మనకి ఒక సమ్ వస్తుంది. సో లాస్ట్ ఇయర్ లో నేను చేసిన సేల్స్ ని అన్నిటిని దగ్గర పెట్టుకొని అందులో ట్యాక్సిబుల్ సప్లైస్ ని, ఎగ్జాంపుల్ సప్లైస్ ని అన్నిటిని డివైడ్ చేసి వాటిని మాత్రం టోటల్ చేసి ఆ ఇన్వాయిసెస్ లో మనకున్న ట్యాక్స్ అమౌంట్ ని ఎక్స్క్లూడ్ చేసి, అలాగే లాస్ట్ ఇయర్ మనం రివర్స్ చార్జ్ మీద పర్చేసెస్ ఏవైతే చేసామో వాటిని కూడా ఎక్స్క్లూడ్ చేస్తే అప్పుడు we will arrive at the aggregate turnover. If that aggregate turnover is up to 1.5 crores of 75 lakhs in the preceding financial year, so in this current year, సో ఎప్పుడైతే నా ప్రీసీడింగ్ ఫినాన్షియల్ ఇయర్ లో అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది 1.5 crore or 75 lakhs కన్నా తక్కువ ఉంటుందో
ఈ ఇయర్ లో నేను కాంపోజిషన్ స్కీమ్ కి ఎలిజిబుల్. ఓకేనా? దిస్ ఈస్ అబౌట్ ది అగ్రిగేట్ టర్న్ ఓవర్ డెఫినేషన్. దిస్ ఈస్ అబౌట్ ది అగ్రిగేట్ టర్న్ ఓవర్ డెఫినేషన్. అండ్ మీరు అకౌంట్స్ లో కూడా చూస్తే అకౌంట్స్, సో మనం అకౌంట్స్ చేసేటప్పుడు కూడా చూస్తే సేల్ రాసేటప్పుడు ఇక్కడ అమౌంట్ వేస్తాం కదా, సేల్ ఫిగర్. సో సేల్ ఫిగర్ వేసేటప్పుడు ఇక్కడ ఏదైతే మనం అమౌంట్ ఎంటర్ చేస్తామో దిస్ ఈస్ ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. దిస్ ఈస్ ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. ట్యాక్స్ ఇంక్లూడ్ చేయకుండానే వేస్తాం ఇక్కడ. దిస్ ఈస్ ఎక్స్క్లూడింగ్ ఆఫ్ ట్యాక్స్, దిస్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. సో ఈ టర్న్ ఓవర్ మనం తీసుకోవాలి. ఈ టర్న్ ఓవర్ లో taxable supplies, exempted supplies, exports, interstate supplies. Student, you should be very careful with the aggregate turnover definition. మీకు క్వశ్చన్స్ అడగడానికి అగ్రిగేట్ టర్న్ ఓవర్ డెఫినేషన్ నుంచి పాయింట్లు అవుతాడు. సో వాడు సింపుల్ గా ఏం చేస్తాడంటే కొన్ని టర్న్ ఓవర్స్ ఇచ్చేస్తాడు. ఇచ్చేసి సే వెదర్ దిస్ పర్సన్ ఇస్ ఎలిజిబుల్ ఫర్ ది కాంపోజిషన్ స్కీమ్ ఆర్ నాట్ అంటాడు. సో దెన్ వీ హ్యావ్ టు డిసైడ్ ఏది ఇంక్లూడ్ చేయాలి, ఏది ఎక్స్క్లూడ్ చేయాలి. డెఫినెట్ గా అందులో రివర్స్ చార్జ్ మెకానిజం పాయింట్ ఇస్తారు. మీరు ఆ టెన్షన్ లో రివర్స్ చార్జ్ మెకానిజం పాయింట్ ఇంక్లూడ్ చేస్తారు. సో అగ్రిగేట్ టర్న్ ఓవర్ కాంపిటీషన్ రాంగ్ వస్తుంది. ఫైనల్లీ మీ జడ్జిమెంట్ కూడా రాంగ్ వస్తుంది ఎలిజిబిలిటీ స్కీమ్ కట్టేటప్పుడు. మాక్సిమం కాంపోజిషన్ స్కీమ్ నుంచి అడగడానికి ఎలిజిబిలిటీ అడిగే ఛాన్స్ ఉంది. సో యూ హావ్ టు వెరీ క్లియర్ విత్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ డెఫినేషన్. సో ఎలిజిబిలిటీ వీ హ్యావ్ డిస్కస్డ్. సో ఎలిజిబిలిటీ ఆల్రెడీ క్లియర్ గా డిస్కస్ చేసాము, ఏ స్టేట్స్ కి అప్లికేబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో మాత్రం టర్న్ ఓవర్ చూసుకోవాలి. అండ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ డెఫినేషన్ అంటే వీఆర్ వెరీ క్లియర్ విత్ ది టర్న్ ఓవర్ లిమిట్స్. సో టర్న్ ఓవర్ లిమిట్స్ క్లియర్ అనుకుంటే we will go for other points. What are the other important points? సార్ కౌశిక్ చెప్పు. సరే, ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా సార్, 2018 లో 1.3 crores ఉందని. ఓకే. తర్వాత 2019 లో ఇప్పుడు నేను ఆప్ట్ చేసుకున్నాను సార్ కాంపోజిషన్ స్కీమ్ ని. ఈ ఇయర్ మళ్ళీ నా టర్న్ ఓవర్ ఎక్సీడ్ అవుతే మళ్ళీ రెగ్యులర్ లో కన్వర్షన్ చేసుకోవాలి సార్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ. యాజ్ అండ్ వెన్ మన కరెంట్ ఇయర్ లో సే ఫర్ సపోజ్ సెప్టెంబర్ వరకు నువ్వు అన్నట్టు సేల్ జరిగింది కరెంట్ ఇయర్ లో, అయితే సడన్ గా 1.5 crore ఎక్సీడ్ అయింది కరెంట్ ఇయర్ లో. బిజినెస్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. సో 1.5 crore ఎక్సీడ్ అయిపోయింది. సో యాజ్ అండ్ వెన్ డే ఏ రోజు అయితే నా టర్న్ ఓవర్ 1.5 crore ఎక్సీడ్ అవుతుందో, ఈవెన్ ఏ సింగిల్ రూపీ, ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది కాంపోజిషన్ స్కీమ్. డెఫినెట్లీ ఐ విల్ జంప్ ఇన్ టు ది రెగ్యులర్ స్కీమ్. ఓకే. సో ఎప్పుడైతే నా టర్న్ ఓవర్ 1.5 crore దాటుతుందో, ఏ రోజైతే దాటుతుందో, ఫ్రమ్ దాట్ డే ఆన్వర్డ్స్ ఐ విల్ బి డీమ్డ్ ఇన్ టు ది రెగ్యులర్ డీలర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? దాంట్లో ఫెయిల్ అవుతే ఏమైనా పెనాల్టీస్ ఏమైనా ఉంటాయా సార్? యా ఉంటాయి. వీ హ్యావ్ టు టేక్ ద రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. ఓకేనా? సో దానికి పెనాల్టీస్ ఉంటాయి. అందుకనే చెప్తున్నా, ఇంకా ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ అవ్వలేదు. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్. ఓకే. ఓకేనా? ఐఎమ్ గోయింగ్ స్టెప్ బై స్టెప్. Have to wait till the last end of the topic. Okay. So this is about the eligibility criteria, turnover definition and everything. So I will read out the other scheme. Okay. So general ga first composition scheme తీసుకొచ్చినప్పుడు ఓన్లీ ద ట్రేడర్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గూడ్స్ మాత్రమే తీసుకొచ్చారు. అండ్ రెస్టారెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ మాత్రం తీసుకొచ్చారు. సో ఫస్ట్ టైం కాంపోజిషన్ స్కీమ్ అవుట్పుట్ లో వచ్చిన 2017 లో ఓన్లీ ద మ్యానుఫ్యాక్చరర్ అండ్ ట్రేడర్ ఆఫ్ గూడ్స్ అండ్ రెస్టారెంట్ సర్వీసెస్ ప్రొవైడర్ మాత్రమే కాంపోజిషన్ స్కీమ్ కి ఎలిజిబుల్. స్ట్రిక్ట్లీ స్పీకింగ్ సింగిల్ రూపీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన సరే వీఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది కాంపోజిషన్ స్కీమ్. సో సర్వీసెస్ మనం సింగిల్ రూపీ ప్రొవైడ్ చేసినా సరే we have to get registered as a regular dealer. That will be a burden. So దాన్ని మోడిఫై చేసి ఇంకొద్దిగా బిజినెస్ డీలర్స్ కి కొద్దిగా ఈజ్మెంట్ ఇవ్వడానికి సర్వీసెస్ ని కూడా కాంపోజిషన్ స్కీమ్ లోకి తీసుకొచ్చాడు. సర్వీసెస్ ని కూడా కాంపోజిషన్ రిజిస్ట్రేషన్ స్కీమ్ కి ఎలిజిబుల్ అయ్యేలా తీసుకొచ్చాడు. బట్ ఏం చేశాడంటే ఒక క్యాప్ ప్రొవైడ్ చేశాడు. అంటే సర్వీసెస్ ని ఇక్కడ వరకు మాత్రమే ప్రొవైడ్ చేయొచ్చు. సో ఈ అమౌంట్ దాటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది కాంపోజిట్ డీలర్. సో ఎనీవే ఇట్ వాజ్ ఏ ఒక బెనిఫిట్ లాంటిది సర్వీస్ ప్రొవైడర్స్ కి.
సో ఆ సర్వీస్ ప్రొవైడర్స్ ఆ సర్వీస్ ఎంతవరకు ప్రొవైడ్ చేయొచ్చు, ఆ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ప్రీవియస్ ఏదైనా టర్న్ ఓవర్ ఎంత ఉండాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. వి విల్ గో ఫర్దర్. అండ్ మోర్ ఓవర్ ట్యాక్స్ రేట్స్ అప్లికేబుల్. సో ఓకే సార్, కాంపోజిషన్ రిజిస్ట్రేషన్ తీసుకున్నాను, నా టర్న్ ఓవర్ బాగానే ఉంది, అంతవరకు వచ్చింది. వాట్ ఈస్ ద ట్యాక్స్ ఐ హ్యావ్ టు పే? ట్యాక్స్ అమౌంట్ or the tax rate I have to pay. Tax rate applicable. Composition scheme name తీసుకుంటే what is the tax rate applicable? What is the tax rate applicable? So composition scheme తీసుకుంటే ఎవరెవరికి, సో నేను ఆల్రెడీ చెప్పాను, మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు, అండ్ నెక్స్ట్ రెస్టారెంట్ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నాడు, రెస్టారెంట్ సర్వీసెస్ ప్రొవైడర్ ఉన్నాడు, అండ్ దెన్ ట్రేడర్ కూడా ఉన్నాడు. వీళ్ళ టర్న్ ఓవర్ అంతా బిలో ది లిమిట్స్ లోనే ఉంది. సో కాంపోజిషన్ స్కీమ్ తీసుకున్నారు. తీసుకుంటే వాళ్ళు ఏ ట్యాక్స్ రేట్ పే చేయాలి, అండ్ ఏ అమౌంట్ మీద పే చేయాలి, వాట్ ఈస్ ద అమౌంట్. సో ఏ టర్న్ ఓవర్ మీద పే చేయాలి, ఏ ట్యాక్స్ రేట్ అప్లికేబుల్ చేయాలి. షూర్ మనకి ట్యాక్స్ అమౌంట్ అరైవ్ అవ్వాలంటే ట్యాక్స్ రేట్ ఇంటూ టర్న్ ఓవర్ కావాలి. సో ట్యాక్స్ రేట్ ఎంత అనేది ఇక్కడ చెప్పాడు, అండ్ టర్న్ ఓవర్ ఏ టర్న్ ఓవర్ మీద అప్లై చేయాలి అనేది కూడా ఇక్కడ చెప్పాడు. సో ఓకేనా. సో ఫస్ట్ వి విల్ సీ అబౌట్ ది మ్యానుఫ్యాక్చరర్. సో మ్యానుఫ్యాక్చరర్ పే ట్యాక్స్ అరౌండ్ 0.5% ఆఫ్ ది టర్న్ ఓవర్ ఇన్ ది స్టేట్. సో మ్యానుఫ్యాక్చరర్ హ్యాస్ టు పే 0.5% of the turnover in the state. Or in case it is a union territory, UT, it was 0.5% of the turnover in the state. Okay, this is about the manufacturer. Okay, and in the same time this is about the CGST. So same again 0.5% of SCST also. So again 0.5% of the turnover in the state. Turnover in the state or union territory. So both put together will come around 1% of the turnover in the state. So total 1% of the turnover in the state. This is about the manufacturer. You have to very clear that it was turnover in the state. అక్కడ మనకి ఎలిజిబిలిటీలో చెప్పింది అగ్రిగేట్ టర్న్ ఓవర్. ఇక్కడ మనకి ట్యాక్స్ పేమెంట్ ఏ అమౌంట్ మీద పే చేయాలనేది చెప్పేది టర్న్ ఓవర్ ఇన్ ద స్టేట్ ఆర్ టర్న్ ఓవర్ ఇన్ ది యూనియన్ టెరిటరీ. ఓకేనా. దిస్ ఇస్ అబౌట్ ది మ్యానుఫ్యాక్చర్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఇస్ ద టర్న్ ఓవర్ ఇన్ ద స్టేట్. అసలు ఎందుకు అక్కడ టర్న్ ఓవర్ ఇన్ ద స్టేట్ అనే పదాన్ని యూస్ చేయాలని విల్ డిస్కస్. ఓకేనా. So it is very clear that CGST 0.5% and SCST again 0.5%. Both will put together around 1% of the turnover in the state. So this is about the manufacturer. And coming to the restaurant service provider. It was 2.5%. Again CGST 2.5% of the turnover in the state. Again state or UT. And SCST also 2.5% of the turnover in the state or UT. So both will put together 2.5 plus 2.5 plus 5% of the turnover in the state. 5% of the turnover in the state. Okay, this is about the restaurant services provider. సో అందుకనే మీకు చెప్పాను, రెస్టారెంట్ సర్వీసెస్ లో కొంతమందికి ఈ కాంపోజిట్ డీలర్ ఉంటారు, కొంతమందికి రెగ్యులర్ డీలర్ ఉంటారు. ఓకేనా. మీరు జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ ఫుడ్ ఆర్డర్ చేసుకునేటప్పుడు కొంతమందికి ఈ ట్యాక్సెస్ అనేవి ఎక్కువ వస్తాయి, కొంతమందికి ట్యాక్సెస్ అనేవి తక్కువ వస్తాయి. ఎందుకంటే మేబీ మీరు జొమాటోలో చూస్ చేసుకున్న డీలర్ ఎవరైతే ఉంటాడో ఆ రెస్టారెంట్ సర్వీసెస్ ఒకవేళ కాంపోజిషన్ లో ఉంటే మీకు ట్యాక్సెస్ అమౌంట్ అనేది తక్కువ వస్తుంది. అదే ఆ రెస్టారెంట్ డీలర్ కనుక రెగ్యులర్ లో ఉంటే
మీకు ట్యాక్స్ అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఇన్ దట్ వే ద ప్రైసెస్ విల్ డిఫర్. ఓకే. సో నెక్స్ట్ ట్రేడర్ ఆర్ అదర్ సప్లయర్స్. Traders or other suppliers. ఈ అదర్ సప్లయర్స్ కి లిమిట్ ఏంటి? సార్ ఇట్ వాస్ 0.5% ఆఫ్ ది టర్నోవర్ ఆఫ్ taxable supplies of goods and services. Taxable supplies of goods and services in the state or union territory. So మ్యానుఫ్యాక్చర్ ని రెస్టారెంట్ ఒకలాగే ఉంది, బట్ అదర్ సప్లయర్ కి వచ్చేసరికి వాడు క్లియర్ గా చెప్పాడు చూడండి, 0.5% ఆఫ్ ది ఓన్లీ ట్యాక్సేబుల్ టర్న్ ఓవర్ తీసుకోమన్నాడు. ఓన్లీ ట్యాక్సేబుల్ టర్న్ ఓవర్ మాత్రమే తీసుకోమన్నాడు. అలాంగ్ ఆ ట్యాక్సేబుల్ టర్న్ ఓవర్ లో కూడా క్లియర్ గా వాడు ఏం చెప్పాడంటే గూడ్స్ ని ఇంక్లూడ్ చేశాడు, సర్వీసెస్ ని కూడా ఇంక్లూడ్ చేశాడు. ఓకేనా. సో we have to be very clear that వీళ్ళకి మాత్రం ఎంటైర్ టర్న్ ఓవర్ మీద కట్టాలి ట్యాక్స్ అనేది, వీళ్ళకి మాత్రం ఓన్లీ ద ట్యాక్సబుల్ టర్న్ ఓవర్. ఓకే. సే again 0.5% SGST will be levied and total will put together 1% of the tax. 1% of the tax on turnover in the state or utility. Okay. This is about the chart. ఓకేనా. సో మనం మ్యానుఫ్యాక్చర్ ని ఎలా కట్టాలి, అలాగే ట్రేడర్ ఎలా కట్టాలి అనేది we have to watch it, observe it very clearly. ఇక్కడ ఏమన్నాడంటే అదర్ సప్లయర్స్ కి వచ్చేసరికి ఓన్లీ ట్యాక్సబుల్ టర్న్ ఓవర్ మీద మాత్రమే 0.5% కట్టమన్నాడు. ఇక్కడ మాత్రం ఏమన్నాడు 0.5% ఆఫ్ ది టర్న్ ఓవర్ ఇన్ స్టేట్ అన్నాడు అండ్ 2.5% ఆఫ్ ది టర్న్ ఓవర్ ఇన్ స్టేట్ అన్నాడు. అంటే ఇక్కడ ఓన్లీ ట్యాక్సబుల్ మీద కట్టమని ఎక్కడ చెప్పలేదు. సో ఇక్కడ మనం ట్యాక్సబుల్ సప్లై చేసిన, అదర్ ఎగ్జామ్టెడ్ సప్లై చేసిన, ఓకేనా, ఈ రెండిట్ల మీద కలిపి 0.5% ఆర్ 2.5% ఇన్ కేస్ ఆఫ్ రెస్టారెంట్ అయితే కట్టాలి. బట్ ఇన్ కేస్ ఆఫ్ అదర్ సప్లైస్ అయితే ఓన్లీ ట్యాక్సబుల్ టర్న్ ఓవర్ ఏదైతే ఉంటుందో దాని మీదే కట్టాలి. ఓకేనా. సో ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ ఉన్నాడు, ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చర్ ఉన్నాడు. ఓకేనా. వీడికి ట్యాక్సబుల్ సప్లై ఓకేనా ఒక 50 lakhs ఉంది అనుకుందాం. ఓకే. అండ్ ఎగ్జామ్టెడ్ సప్లై ఒక 50 lakhs ఉంది అనుకుందాం. బోత్ పుట్ టుగెదర్ ఎంత అవుతుంది? 1 crore అవుతుంది. ట్యాక్స్ పేయబుల్ ఎంత సార్? 1 crore into tax rate applicable is 0.5% of the CGST and 0.5% of the SGST. నేను రెండు కలిపి కడతాను. ఓకేనా. 1%. ఓకేనా. 1 crore into 1% 1 lakh. 1 crore into 1% 1 lakh ట్యాక్స్ కట్టాలి. సో ఇక్కడ నేను రెండిట్ల మీద కలిపి కట్టాను. ఇక్కడ నా టర్న్ ఓవర్ ఇన్ ది స్టేట్ అనేది ట్యాక్సబుల్ సప్లైస్ ని ఇంక్లూడ్ చేయాలి, ఎగ్జామ్టెడ్ సప్లైస్ ని ఇంక్లూడ్ చేయాలి. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ ని ఎక్స్టెండ్ చేసి ఇన్ కేస్ ఆఫ్ అదర్ సప్లైర్ అయితే, మ్యానుఫ్యాక్చర్ అయితే టోటల్ టర్న్ ఓవర్ మీద కట్టాలి. బట్ ఇన్ కేస్ ఆఫ్ అదర్ సప్లైర్ అయితే ట్యాక్సబుల్ సప్లై వస్తుంది 50 lakhs అండ్ ఎగ్జామ్టెడ్ సప్లై నాట్ అప్లికేబుల్. ఎందుకంటే వాడు క్లియర్ గా చెప్పాడు ఓన్లీ ద 0.5% ఆఫ్ ది టర్న్ ఓవర్ ఆఫ్ ట్యాక్సబుల్ సప్లైస్ మాత్రమే ట్యాక్స్ పే చేయమన్నాడు. సో అదర్ డీలర్ కి ఎగ్జామ్టెడ్ సప్లైస్ మీద ఉండదు. సో వారి టోటల్ టర్న్ ఓవర్ ఎంత వస్తుంది అప్పుడు? 50 lakhs వస్తుంది. సో ట్యాక్స్ పేయబుల్ ఏమవుతుంది? సో ఓకేనా. సో 50 lakhs ఇంటూ అదొక 0.5% అండ్ 0.5% 1% అవుతుంది. ఓకేనా. సో 50,000 will be the tax payable.
అర్థమైందా? సో ఈ ఎగ్జాంపుల్ అనేది వీళ్ళిద్దరికి కూడా అప్లికేబుల్ అవుతుంది. మ్యానుఫ్యాక్చర్ కి, రెస్టారెంట్ సర్వీసెస్ కి కూడా సేమ్ ఇదే ప్రాసెస్. బికాస్ వాడు యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటంటే టర్న్ ఓవర్ ఇన్ ద స్టేట్ అన్నాడు. అండ్ ఇక్కడ రెస్టారెంట్ సర్వీసెస్ కూడా టర్న్ ఓవర్ ఇన్ ది స్టేట్ అనే అన్నాడు. టర్న్ ఓవర్ ఇన్ ది స్టేట్ లో ట్యాక్సబుల్ ఇంక్లూడ్ అవుతాయి, ఎగ్జామ్టెడ్ ఇంక్లూడ్ అవుతాయి, అన్ని ఇంక్లూడ్ అవుతాయి. బట్ ఇక్కడ క్లియర్ గా అదర్ సప్లైస్ కి 0.5% ఆఫ్ ది ట్యాక్సబుల్ అన్నాడు. ట్యాక్సబుల్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నాడు. ఓకేనా? సో అందుకని ఇక్కడ ఎగ్జామ్టెడ్ సప్లైస్ ని ఎక్స్క్లూడ్ చేశాను. ఓకేనా? అర్థమైందా క్లియర్ గా? ఓకే. సో దిస్ ఈస్ అబౌట్ ది డెఫినేషన్ ఇంటర్ప్రిటేషన్ అన్నమాట. సో ఎవరెవరికి ఏ అమౌంట్ తీసుకోవాలి, ట్యాక్స్ పే చేసేటప్పుడు మ్యానుఫ్యాక్చర్ కి ఏ అమౌంట్ తీసుకోవాలి, రెస్టారెంట్ కి ఏ అమౌంట్ తీసుకోవాలి, ట్రేడర్ ఏ అమౌంట్ తీసుకోవాలి. సార్ ఓకే, ఇది ఇప్పుడు క్లియర్ గా అర్థమైనా? ఓకే. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సార్ కాంపోజిషన్ డీలర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు కదా. ఫస్ట్ లో సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడం కుదరదు అన్నారు, బట్ ఇప్పుడు సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు అన్నారు. సో వాట్ ఈస్ ద క్రైటీరియా ఫర్ సచ్ సర్వీసెస్? సర్వీసెస్ ని ఎవరు ప్రొవైడ్ చేయొచ్చు, ఎంత వరకు ప్రొవైడ్ చేయొచ్చు? ఓకేనా? సో ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ కి నో డౌట్ మ్యానుఫ్యాక్చర్ అని వాడే ఇచ్చాడు. సో మ్యానుఫ్యాక్చర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడా? చేయడు. రెస్టారెంట్ సర్వీసెస్ అన్నాడు, వీడు ప్రొవైడ్ చేసేదే సర్వీసెస్. ఓకేనా? అదర్ సప్లయర్స్, these other suppliers, okay, they are eligible to provide the services and also the manufacturer also. Okay, these suppliers can make the services. So services provide చేయొచ్చు, బట్ ఎక్కడ వరకు ప్రొవైడ్ చేయొచ్చు, ఎంత ప్రొవైడ్ చేయొచ్చు, వాట్ ఈస్ ద క్రైటీరియా? ఓకే. సో ప్రొవిజన్ అనేది ఒకసారి చూద్దాం. సో వాట్ ఈస్ ద క్రైటీరియా టు డిసైడ్ ది extent of services I can supply as a composition dealer. Composition dealer కింద ఉంటూ నేను సర్వీసెస్ ని ఎక్కడ వరకు సప్లై చేయొచ్చు, ఏ లిమిట్ వరకు సప్లై చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? సర్వీసెస్ కెన్ బి సప్లైడ్ బై ది కంపోజిట్ సప్లయర్స్. ఓకే. సో ఐఎమ్ రీడింగ్ ది ప్రొవిజో. ఎప్పుడైతే ప్రొవిజో అన్నాడో దే ఆర్ ప్రొవైడింగ్ సమ్ రిలాక్సేషన్ అని అర్థం. ఆల్రెడీ ఒక సెక్షన్ ఇచ్చి దానికి ఒక ప్రొవిజన్ ఇచ్చాడంటే సో దే ఆర్ ప్రొవైడింగ్ సమ్ రిలాక్సేషన్ ఆర్ దే ఆర్ మేకింగ్ ఎన్ ఎక్సెప్షన్ అని అంటాం. ఓకే. సో ఏ పర్సన్ హూ ఆప్ట్స్ టు పే ట్యాక్స్ అండర్ ది క్లాస్ ఏ ఆర్ క్లాస్ బి ఆర్ క్లాస్ సి మే సప్లై సర్వీసెస్ other than those referred to in the class B of the paragraph 6 or schedule, that is nothing but restaurant services. సో ఈ ముగ్గురు కూడా సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. సో ఏం చేస్తున్నాడు, ఎంతవరకు? ఆఫ్ వాల్యూ నాట్ ఎక్సీడింగ్ 10% of the turnover in the state or the union territory in the preceding financial year, or 5 lakhs whichever is higher, nothing but previous year na turnover lo 10% or 5 lakhs whichever is higher ఎంత ఉంటే అంత అక్కడ వరకు నేను సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయొచ్చు. ఓకేనా? సో పేపర్ మీద రాద్దాం ఇంకేనా? సో ఎలిజిబుల్ లిమిట్ ఫర్ ది సప్లై ఆఫ్ సర్వీస్. Eligible limit for the supply of service. Eligible limit for the supply of service. Google ఎవరైనా services provide చేయొచ్చు, A, B or C, like the manufacturer or the restaurant service provider and the other dealer who have already taken the composition scheme. ఆల్రెడీ వాళ్ళు కాంపోజిషన్ స్కీమ్ లో ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారంటే సప్లై ఆఫ్ గూడ్స్ చేస్తున్నారు. వీళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు. ఆ సర్వీసెస్ ని ఎంత వరకు సప్లై చేయాలి? దే ఆర్ గివింగ్ ది క్రైటీరియా. ఫస్ట్ థింగ్ 10% ఆఫ్ ది turnover in the state or union territory in the preceding financial year.
Okay, now it was 10% of the turnover in the state or union territory in the preceding financial year, or 5 lakhs they are given the amount benchmark icharu, whichever is higher. Okay, whichever is higher. It is not lower, it is whichever is higher. So clearly నా ప్రీవియస్ ఇయర్ టర్న్ ఓవర్ ఎంత ఉంటుందో, సో ఆ టర్న్ ఓవర్ లో ఒక 10% ఆర్ 5 lakhs, విచ్ ఎవర్ ఇస్ హయ్యర్. సో దీన్ని బట్టి మీకు ఏమవుతుందంటే మినిమం నేను సర్వీసెస్ ఎక్కడ వరకు ప్రొవైడ్ చేయొచ్చు. దిస్ ఈస్ ద మినిమం అమౌంట్. సో మినిమం నేను ఒకవేళ నేను కాంపోజిషన్ డీలర్ కింద రిజిస్టర్ అయ్యా, ఓకే, సో నేను సప్లై ఆఫ్ గూడ్స్ 1.5 crores వరకు చేయొచ్చు. బట్ సప్లై ఆఫ్ సర్వీసెస్ సార్ బోత్ పుట్టే కదా, నా సప్లై ఆఫ్ సర్వీసెస్ ఎక్కడి వరకు చేయొచ్చు అంటే 5 lakhs వరకు చేయొచ్చు. మినిమం 5 lakhs చేయొచ్చు. మాక్సిమం ఎంత చేయొచ్చు అంటే ప్రీవియస్ ఇయర్ లో నా టర్న్ ఓవర్ ఎంత ఉంటుందో దాంట్లో 10% తీసుకోవచ్చు. దాంట్లో 10% తీసుకొని ఈ ఫిగర్ లో తీసుకొచ్చి 5 lakhs తో కంపేర్ చేసి, ఒకవేళ అది 6 lakhs వచ్చింది అనుకో, 6 lakhs or 5 lakhs విచ్ ఎవర్ ఇస్ హైయర్, దట్ మీన్స్ 6 lakhs. ఒకవేళ ప్రీవియస్ ఇయర్ లో నా టర్న్ ఓవర్ తో కంపేర్ చేసుకుంటే ఒక 3 lakhs వచ్చింది 10%, ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, 3 lakhs or 5 lakhs విచ్ ఎవర్ ఇస్ హైయర్, ఓకేనా, అప్పుడు 5 lakhs అవుతుంది. సో ద మినిమం అమౌంట్ ఐ కెన్ ప్రొవైడ్, minimum value of services I can provide is 5 lakhs. Maximum depends upon my turnover in the preceding financial year. Let us take an example. So preceding financial year lo na turnover osarki, preceding financial year na turnover osarki 1.3 crores undi. 1.3 crores. Okay, na 1.3 crores. Okay. Now, what is the value of service I can provide? What is the value of service I can provide up to? So first thing ఏంటంటే previous year లో నా turnover ఎంత ఉంది? Previous year turnover 1.3 crores ఉంది. అంటే less than or equal to 1.5 crores అనేగా. So I am eligible for the composition scheme. I am eligible for composition scheme. సో నేను సర్వీస్ ఎంతవరకు ప్రొవైడ్ చేయొచ్చు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలంటే నేను కాంపోజిషన్ డీలర్ కింద ఎలిజిబుల్ అవ్వాలి. సో ఫస్ట్ నేను కాంపోజిట్ డీలర్ కింద ఎలిజిబుల్ అయ్యాను. సో ఇప్పుడు సెకండ్ స్టెప్, నేను సర్వీస్ ఎక్కడ వరకు ప్రొవైడ్ చేయొచ్చు? సర్వీస్ ఎక్కడ వరకు సార్? 10% ఆఫ్ ది టర్న్ ఓవర్ ఇన్ ది స్టేట్ in preceding financial year, PFY, preceding financial year, or 5 lakhs whichever is higher, or 5 lakhs whichever is higher, or 5 lakhs whichever is higher. So these costs substitute చేస్తే 1.3 crores ని 10% substitute చేయండి. ఓకే, సో 130 lakhs into 10% ఎంత అవుతుంది? 13 lakhs అవుతుంది. సో 13 lakhs or 5 lakhs, whichever is higher, our output will be 13 lakhs. Output will be 13 lakhs. So the value of service I can provide up to is, so the value of service I can provide up to 13 lakhs. So previous year లో కనుక నా టర్న్ ఓవర్ 1.3 crore ఉంటే ఈ ఇయర్ లో నేను సర్వీసెస్ ఎక్కడి వరకు ప్రొవైడ్ చేయొచ్చు? 13 lakhs వరకు ప్రొవైడ్ చేయొచ్చు. సో అర్థమైందా? సో దిస్ ఈస్ ద సర్వీసెస్ క్రైటీరియా. సో మెయిన్ థింగ్ ఏంటంటే సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాంపోజిట్ డీలర్ కింద ఎలిజిబుల్ అవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాంపోజిట్ డీలర్ కింద ఎలిజిబుల్ అవ్వాలంటే మన టర్న్ ఓవర్ లిమిట్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో 1.5 crore కన్నా తక్కువ ఉంటుంది. సో ఫస్ట్ కాంపోజిట్ డీలర్ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత సెకండ్ స్టెప్ లో నా టర్న్ ఓవర్ మీద 10% అప్లై చేసుకుని
ఆర్ 5 lakhs ని రెండింటిని కంపేర్ చేసుకొని విచ్ ఎవర్ ఇస్ హైయర్ అమౌంట్ తీసుకుంటే సో అక్కడి వరకు నేను సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయొచ్చు, అక్కడ వరకు నేను సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయొచ్చు. ఓకేనా, దిస్ ఈస్ ద ఎలిజిబిలిటీ ఫర్ డిటర్మైనింగ్ ది amount of or the value of service I can provide or the value of service I can provide. So this is the definition, this is the criteria for the value of supply, for determining the value of supply which I can provide. Okay, next thing అక్కడ turnover in the state అని ఎందుకు వాడాడంటే జనరల్ గా కాంపోజిట్ డీలర్ అనేవాడు he can make supplies only within the state, he can make supplies only within the state. So other than the state, outside the state మనం ఒక సింగిల్ సప్లై చేసిన no doubt we are not eligible for the composite dealer composition scheme. సో అందుకనే అక్కడ యూజ్ చేసిన టర్మ్ ఏంటంటే టర్న్ ఓవర్ ఇన్ ది స్టేట్ అని యూజ్ చేశాడు. ఓకే, బట్ కమింగ్ టు ది డెఫినేషన్ సెక్షన్, టర్న్ ఓవర్ ఇన్ ది స్టేట్ కి డెఫినేషన్ ఇచ్చారు. సో ఈ టర్న్ ఓవర్ ఇన్ ది స్టేట్ కి డెఫినేషన్ ఏంటంటే ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ లా ఉంటుంది, బట్ యు కెనాట్ ఇంటర్ప్రెట్ దిస్ డెఫినేషన్, but you cannot interpret or apply this definition on the payment of tax. ఓకేనా, సో ఇక్కడ ఏం చెప్పాడంటే ఎక్స్పోర్ట్స్ ఇంక్లూడ్ చేశాడు, తర్వాత ఇంటర్స్టేట్ సప్లైస్ ని కూడా ఇంక్లూడ్ చేశాడు. సో బట్ కాంపోజిట్ డీలర్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు మేక్ ఎక్స్పోర్ట్స్, కాంపోజిట్ డీలర్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు మేక్ ఇంటర్స్టేట్ సప్లైస్, ఈ రెండింటిని కూడా చేయడం కుదరదు. సో అందుకని ఏం చేస్తారంటే ఇట్ ఈస్ ఓన్లీ డెఫినేషన్, ఫ్యూచర్ లో ట్యాక్స్ స్కీమ్ ఏమైనా అమెండ్మెంట్ చేయాలంటే సో అప్పుడు ఈ డెఫినేషన్ యూజ్ అయ్యేలాగా డ్రాఫ్ట్ చేసి ఉంచారు. ఓకేనా, బట్ అప్లికబిలిటీ ఇస్ ఓన్లీ దే కెన్ మేక్ సప్లైస్ అప్ టు ఓన్లీ విత్ ఇన్ ద స్టేట్, దట్ ఈస్ వై దే హావ్ గివెన్ ది టర్న్ ఓవర్ ఇన్ ది స్టేట్ ఇన్ 3 cases. మ్యానుఫ్యాక్చర్ లో చూసినా అండ్ నెక్స్ట్ రెస్టారెంట్ సర్వీసెస్ లో చూసినా అదర్ సప్లైస్ లో చూసినా వాడు ఎక్కడ చూసినా సరే they used the term only the turnover in the state, they haven't used the term aggregate turnover, they have not used the term aggregate turnover. అగ్రిగేట్ టర్నోవర్ డెఫినేషన్ లో ఎక్స్పోర్ట్స్ అలాగే ఇంటర్స్టేట్ సప్లైస్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అగ్రిగేట్ టర్నోవర్ డెఫినేషన్ లో ఎక్స్పోర్ట్స్ ఇంటర్స్టేట్ సప్లైస్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి, బట్ టర్నోవర్ ఇన్ ది స్టేట్ డెఫినేషన్ లో కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి కానీ బట్ దే షుడ్ నాట్ బి టేకెన్ ఫర్ ది computation of tax liability. Students, you have to very clear with this, because it can play with your minds. Okay, so this is about the eligibility, turnover criteria and eligibility, tax rate, ఏ స్టేట్స్ కి ఏ లిమిట్ అప్లికబుల్ అవుతుంది, ట్యాక్స్ రేట్ ఏంటి, అండ్ నెక్స్ట్ సర్వీసెస్ ఎక్కడి వరకు ప్రొవైడ్ చేయొచ్చు, ఇదంతా కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా, this is about the session. Okay, some other conditions ఉన్నాయి. మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ కండిషన్ మనం వదిలేసింది ఏంటంటే అగ్రిగేట్ టర్నోవర్ అనేది పాన్ ఇండియా బేసిస్ మీద కంప్యూట్ చేయాలి. Aggregate turnover has to be computed on pan-India basis. Let me take an example. Aggregate turnover compute చేయడంలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. Say for suppose నాకు ఆంధ్రప్రదేశ్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, ఒక 40 lakhs ఉంది ఇక్కడ టర్నోవర్. ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, ఇక్కడ ఒక 40 lakhs ఉంది. అండ్ దెన్ తెలంగాణలో ఓకేనా ఒక రీటైల్ బిజినెస్ ఉంది, ఓకే. సో ఇక్కడ ఒక 60 lakhs టర్నోవర్ ఉంది నాకు. ఇక్కడ సేమ్ పర్సన్ ఏ అనే పర్సన్ అండ్ నెక్స్ట్ బెంగళూరు, కర్ణాటకలో సేమ్ అనదర్ రీటైల్ బిజినెస్, ఓకే. సో ఇక్కడ ఒక 60 lakhs ఉంది అనుకుంది, ఇక్కడ ఒక 60 lakhs ఉంది.
ఓకే. సో నో డౌట్. సో ఇప్పుడు అగ్రిగేట్ టర్న్ ఓవర్ కట్టేటప్పుడు we have to include the Andhra Pradesh turnover, Telangana turnover and the Karnataka turnover. ఈ మూడిటిని కలిపితే 40 plus 60 plus 60. So it will come around 1.6 crores. It will come around 1.6 crores worth of stuff. So ఇప్పుడు నా అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంత అయింది? 1.6 crores అయింది. ఓకేనా? సో జనరల్ గా నేను అప్ టు ఎలిజిబిలిటీ ఎంత? అప్పుడు ఎలిజిబిలిటీ వాజ్ అప్ టు ఓన్లీ 1.5 crores. Up to 1.5 crores. So can you say that now I am eligible? No, sir. Because the turnover is only eligible up to 1.5 crores and my aggregate turnover was 1.6 crores. Okay na. So aggregate turnover అనేది పాన్ ఇండియా బేసిస్ మీద కంప్యూట్ చేయాలి. అగ్రిగేట్ టర్నోవర్ అనేది పాన్ ఇండియా బేసిస్ మీద కంప్యూట్ చేయాలి. ఓకేనా? సో ఇలా ఇంటర్ప్రిట్ చేస్తేనే మనకి కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ సే ఫర్ సపోజ్ ఇప్పుడు ఇండివిజువల్ గా కంపేర్ చేస్తే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఉంది? 40 lakhs. ఓకేనా? సో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో 40 lakhs ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో నేను కాంపిటీషన్ తీసుకోవచ్చు? నో. వాడే అందుకనే క్లియర్ గా చెప్పాడు. అగ్రిగేట్ టర్నోవర్ డెఫినిషన్ లో క్లియర్ గా ఏం చెప్పాడంటే such aggregate turnover has to be computed on pan India basis with the same permanent account number. On all India basis with the same permanent account number. No doubt సేమ్ ఇవన్నీ కూడా నా బిజినెస్ లే. ఈ బిజినెస్ లన్నీ కూడా ఏవే. అటువంటి ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ పాన్ నెంబర్ సేమ్ ఉంటుంది, ఇక్కడ పాన్ నెంబర్ సేమ్ ఉంటుంది, ఇక్కడ పాన్ నెంబర్ సేమ్ ఉంటుంది. నో డౌట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఇస్ బేస్డ్ ఆన్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్. జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకునేటప్పుడు కంపల్సరీగా మన పాన్ ఇస్తాము. అప్పుడు ఏమవుతుంది? ఏపీలో ఉన్న రిజిస్ట్రేషన్ కి నా పాన్ నెంబరే ఉంటుంది, తెలంగాణలో ఉన్న రిజిస్ట్రేషన్ కి నా పాన్ నెంబరే ఉంటుంది, కర్ణాటకలో ఉన్న రిజిస్ట్రేషన్ కి నా పాన్ నెంబరే ఉంటుంది. సో నా పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఎక్కడైతే ఉందో పాన్ నెంబర్, సో ఆ పాన్ నెంబర్ లో ఉన్న టర్న్ ఓవర్స్ అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేస్తాను ఆల్ ఓవర్ ఇండియా. సో అన్నిటిని కలిపితే అప్పుడు నా అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది వస్తుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్ విత్ ది అగ్రిగేట్ టర్న్ ఓవర్ డెఫినేషన్. ఓకేనా సార్? కౌశిక్, ఇక్కడ పాన్ ఇండియా బేస్. నెక్స్ట్. So this is about the aggregate turnover definition interpretation. And next thing, so moving on further, manki konni conditions unnai. Who are the persons not eligible to opt? Who are the persons not eligible to opt for the composition scheme? Not eligible to opt for the composition scheme. Not eligible to opt for the composition scheme. Sir, ఎవరెవరు composition scheme కి eligible కాదు? Who are the persons not eligible for the composition scheme? ఓకేనా? వాడు క్లియర్ గా చెప్పాడు. ఫస్ట్ ఎవరు చెప్తున్నారంటే సప్లయర్ ఆఫ్ సర్వీసెస్. Supplier of services other than the criteria mentioned. But first point ఏం చెప్పాడంటే సర్వీసెస్ ఎవరైతే సప్లై చేస్తారో దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది కాంపోజిషన్ స్కీమ్ అన్నాడు. కానీ మనం ఆల్రెడీ 5 పాయింట్లు ఏం తెచ్చుకున్నాం? ఆల్రెడీ మనం చూసిన దాంట్లో క్రైటీరియాలో సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ అవర్ టర్న్ ఓవర్ ఇన్ ది ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. సార్ ఏ పాయింట్ ని చేయాలి సార్? ఏ పాయింట్ అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? సప్లయర్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినప్పుడు ఆ లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ ఎంతైతే ఉందో అక్కడ వరకు ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అదర్ దాన్ దట్ సర్వీసెస్ ఏమైనా ఇంక్లూడ్ టర్న్ ఓవర్ దాటిపోతే then we are not eligible to opt for the composition scheme. Definitely we will put out into the regular dealer. Say for suppose ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్ లో 1.3 crores అంటే 13 lakhs వరకు మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు అని అనుకున్నాం. సో ఇప్పుడు నేను 15 lakhs ప్రొవైడ్ చేస్తాను సర్వీస్. అప్పుడు ఏమవుతుంది? ఇమ్మీడియట్ గా నేను కాంపోజిషన్ స్కీమ్ నుంచి అవుట్ అయిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎలిజిబుల్.
ఓకేనా. సో ఈ క్రైటీరియా దాటి నేను సప్లై చేయడం కుదరదు. ఓకేనా. అండ్ మోర్ ఓవర్ నా ప్రీవియస్ ఇయర్ లో నా టర్న్ ఓవర్ ఎంత ఉండాలి, 1.5 crores ఆర్ 75 lakhs కన్నా తక్కువే ఉండాలి. అప్పుడైతేనే నేను కరెంట్ ఇయర్ లో కాంపోజిషన్ లోకి రాగలను, కాంపోజిషన్ లోకి వచ్చి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ ప్రీవియస్ ఇయర్ నా టర్న్ ఓవర్ కాంపోజిషన్ స్కీమ్ ఎలిజిబిలిటీ లేదనుకో, no doubt I am not eligible to make the supply of service. Okay, this is what they are saying. Next point, supplier of goods not taxable. Supplier of goods which are not taxable, which are not taxable under CGST or SCST or UTGST or Cess Act, etc. Say for suppose, let me take an example of a petrol bunk. Petrol bunk లో వాళ్ళు ఏం సప్లై చేస్తారు, ఓన్లీ పెట్రోలియం సప్లై చేస్తారు. Petroleum is not taxable under CGST Act or SCST Act or UTGST Act, so what not. So అది నాన్ taxable సప్లై అవుతుంది కాబట్టి, ఎక్స్క్లూజివ్ నాన్ taxable కాబట్టి, they are not liable to take the registration or they are not eligible to opt for the composition scheme also. ఆల్రెడీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ఇంకా అందులో మళ్ళీ కాంపోజిషన్ స్కీమ్ ఎలా ఇస్తారు వాళ్ళకి ఎలిజిబిలిటీ. అందుకనే ఓన్లీ నాన్ taxable సప్లైస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ ద కాంపోజిషన్ స్కీమ్ రిజిస్ట్రేషన్. ఓకేనా. థర్డ్ వన్, ఇంటర్స్టేట్ సప్లయర్ ఆఫ్ గూడ్స్. Interstate supplier of goods. Interstate supplier of goods. Interstate supply అంటే అవుట్ సైడ్ ది స్టేట్ మనం ఏదైనా సప్లై చేస్తే we are not eligible to take for the composition scheme. Okay. Next, fourth point, goods supplying through e-commerce operator. Goods supplying through e-commerce operator. Supplying through e-commerce operator. E-commerce operator. E-commerce operator. Say for suppose నాది కాకినాడలో ఒక గిఫ్ట్ ఆర్టికల్ షాప్ అనుకుందాం, ఒక గిఫ్ట్ ఆర్టికల్ షాప్ అనుకుందాం. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే లోకల్ గానే సేల్ చేస్తాను. సో దాంతో పాటు నేనేం ఆలోచించానంటే, సో వై నాట్ ఐ క్యాన్ సేల్ ఇట్ ఇన్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ అని అనుకున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, నేనేం చేస్తాను, నా గూడ్స్ ని ఈ-కామర్స్ ఆపరేటర్ ద్వారా సేల్ చేయడానికి ట్రై చేస్తాను, అమెజాన్ ద్వారా కానీ ఫ్లిప్కార్ట్ ద్వారా కానీ సేల్ చేయడానికి ట్రై చేస్తాను. అప్పుడు ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది ఆప్టింగ్ ఫర్ ది కాంపోజిషన్ స్కీమ్. సో ఎప్పుడు కూడా నేను ఏం చేయాలంటే విత్ ఇన్ ది స్టేట్ లోనే సేల్ చేసుకోవాలి. అది కూడా ఈ-కామర్స్ ఆపరేటర్ ద్వారా కాకుండా ఓన్లీ ఆఫ్లైన్ సేల్ అనేది చేసుకోవాలి. ఆన్లైన్ సేల్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో, if I start selling my goods to e-commerce operator, no doubt I am not eligible for opting the composition scheme. Okay. Also, fifth point, the manufacturer of the following goods. General ga 5 point lo manaki eligibility lo manufacturer kuda unnadu. Manufacturer, restaurant services provider, alage other suppliers ni kuda include chesadu. But manufacturers lo kuda అందరు manufacturers ki kuda ఇవ్వలేదు, ప్రతి manufacturer kuda ఇవ్వలేదు. ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఈ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారో దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది కాంపిటీషన్ స్కీమ్. ఎవరైతే మ్యానుఫ్యాక్చర్స్ ఇప్పుడు ఈ గూడ్స్ లైక్ ఐస్ క్రీమ్ అండ్ పాన్ మసాలా, ఏరియేటెడ్ వాటర్, tobacco and its products. సో ఎవరైతే ఈ గూడ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారో they are not eligible to take for the composition scheme. They should be definitely registered under the regular dealer. They are not eligible to opt for the composition scheme. Okay, this is clear about the section. Okay. సార్ ఒక డౌట్ ఏంటంటే, కాంపోజిషన్ డీలర్ అవుట్ సైడ్ ది స్టేట్ సేల్ చేయొచ్చు, బట్ సేల్ చేయకూడదు. బట్ నేను అవుట్ సైడ్ ది స్టేట్ నుంచి పర్చేజ్ చేయొచ్చా? ఎస్, నో డౌట్. I can purchase from outside state,
but I cannot make supply outside state. నాకు పర్చేసెస్ కావాలంటే వేరే స్టేట్ నుంచి నేను పర్చేస్ చేయొచ్చు, బట్ సేల్ చేయడం మాత్రం విత్ ఇన్ ది స్టేట్ లోనే సేల్ చేయాలి. ఆల్ ఇంటర్స్టేట్ సప్లైస్ ఐ ఎమ్ నాట్ ఎలిజిబుల్. ఓకేనా? అండ్ దెన్ 5 conditions ఉన్నాయండి. These are the persons not eligible to opt for the composition. Supplier of services not eligible, and supplier of goods which are not taxable not eligible to take the composition, and interstate supplier of goods not eligible to take the composition, and supplying goods to e-commerce operator I am not eligible to opt, and ice cream manufacturer, pan masala manufacturer, aerated water supplier, and tobacco and its products. The manufacturer of these products are also not eligible to opt for the composition scheme. These are the persons not eligible to opt for the composition scheme. Okay. And one more thing is, so can I take one business in the composition scheme and can I take one business in regular schemes? ఒక బిజినెస్ ని కాంపోజిషన్ స్కీమ్ లో రిజిస్ట్రేషన్ తీసుకొని వేరే బిజినెస్ ని రెగ్యులర్ డీలర్ కింద తీసుకోవచ్చా? నో సార్. ఎప్పుడైతే అయితే అన్ని బిజినెస్ లో కూడా కాంపోజిట్ డీలర్ లో ఉండాలి, లేదంటే అన్ని బిజినెస్ లో కూడా రెగ్యులర్ డీలర్ లో ఉండాలి. ఒక బిజినెస్ ని కాంపోజిషన్ డీలర్ లో పెట్టుకొని ఒక బిజినెస్ ని రెగ్యులర్ డీలర్ లో పెట్టుకోవడం యాజ్ అండ్ వెన్ సే ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు ఒక 5 బిజినెసెస్ ఉన్నాయి, ఒక 5 బిజినెస్ ఉన్నాయనుకుందాం. 5 బిజినెస్ కూడా కాంపోజిట్ డీలర్ లోనే ఉండాలి. ఏదైనా ఒక్క బిజినెస్ రెగ్యులర్ డీలర్ లో స్టెప్ అవుట్ అయ్యేది, ఏదైనా ఒక కండిషన్ వైలేట్ చేసి రెగ్యులర్ డీలర్ లోకి వచ్చినట్టే మిగతా అన్ని బిజినెస్ లో కూడా రెగ్యులర్ డీలర్ లోకి వస్తాయి. ఓకే, వి విల్ డిస్కస్ ఈ టాపిక్ ని టుమారో క్లాస్ లో పూర్తి ఎగ్జాంపుల్స్ వేసి డిస్కస్ చేద్దాం. బట్ ఐఎమ్ షూర్ దట్ యు ఆర్ క్లారిఫైడ్ విత్ ది ఎలిజిబుల్ క్రైటీరియా. అండ్ నెక్స్ట్ ఏ స్టేట్స్ కి 75 lakhs అప్లికేబుల్ అవుతుంది, ఏ స్టేట్స్ కి 1.5 crore అప్లికేబుల్ అవుతుంది, అండ్ వాట్ ఈస్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్. అండ్ ఇంకోటి ఏం చెప్పారంటే అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది పాన్ ఇండియా బేసిస్ మీద, సేమ్ పాన్ బేస్ మీద అగ్రిగేట్ టర్న్ ఓవర్ కంప్యూట్ చేయాలి. అండ్ నెక్స్ట్ రెస్టారెంట్ సర్వీసెస్ వాళ్ళు కాంపోజిషన్ తీసుకోవచ్చా? ఎస్, తీసుకోవచ్చు. ట్యాక్స్ రేట్స్ అప్లికేబుల్ ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ అయితే 0.5% ఆఫ్ ది టర్న్ ఓవర్ ఇన్ ది స్టేట్, అండ్ రెస్టారెంట్ డీలర్స్ అయితే 2.5% ఆఫ్ ది టర్న్ ఓవర్ ఇన్ ది స్టేట్. అదర్ సప్లయర్స్ అయితే 0.5% ఆఫ్ ది taxable turnover in the state. And next, services ఎక్కడ దాకా ప్రొవైడ్ చేస్తారు? 10% of the turnover in the preceding financial year or 5 lakhs, whichever is higher. Up to that extent, we can provide the value of services. And who are the persons not eligible to take the composition scheme? This is the key part. Okay, so